గైస్ ఇక్కడ పెన్నోబిలం తేరుగానే వచ్చినామని చెప్పినాం కదా, చూడండి ఇట్లా అడవిలోకి వచ్చినాం అనమాట. కొంచెం వెనక్కి ఫుల్ చెట్లు ఉన్నాయి ఇక్కడ కింద తీసేవు చూడండి. అంటే కింద చూపించే బాగాలేదు కొంచెం, అందుకే చూపించలేదు అనమాట. ఫేస్ చూపించుకుంటున్నాం. ఇక్కడ పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, చెప్పలేం గైస్. కానీ మనం చూసుకుంటా పోవాలా, కొంచెం చెక్ చేసుకుంటా పోవాలన్నమాట. ఎట్లా వచ్చినాం కదా, కొంచెం అడ్వెంచర్ చేద్దామని ఇటు వచ్చినాం అనమాట. ఇది పూర్తిగా అడవి అని చెప్పలేము, ఇంకేమని చెప్పలేము అనమాట. చూడండి ఇందాక మన వాళ్ళు అన్నారు కదా, అవన్నీ నీళ్ళు ఇక్కడి నుంచే వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తే ఇంకేం లేదు గాయస్, ఇక్కడ జాడలు ఉన్నప్పటికీ ఇది ఎండ్ ఫుల్. ఇంకా మనము ఆ రోడ్లో పోదాం, అక్కడ ఒక రూట్ ఉంది, అట్లా పోదాము. ఏముందని తెలుసుకుందామని మేము ఇట్లా వచ్చినాం అనమాట. ఇది ఇందాక రాయి వీరుడు చూడండి, తనే మా ఫ్రెండ్ అనమాట. అక్కడ ఒక ఎండ్, ఇటు అయితే కింద డెడ్ ఎండ్, ఇంకేం లేదు. జాడలు ఉన్నప్పటికీ అంత పూర్తిగా అయితే కింద రూట్ లేదు. అటువైపు రూట్ ఉంది కానీ అంత ఫస్ట్ ఇది చూసుకొని అటు పోదాం అనేసి అనుకున్నాము. అటు సైడ్ చెక్ చేద్దాము, చూద్దాం. చిందొక్కంత చూసినారు కదా గాయస్ ఎంతమంది వస్తున్నారు అనేసి. చూడండి పైనుంచి ఇప్పుడు మేము ఆ రూట్లో నుంచి వచ్చినాము, అండ్ ఈ రూట్ చెక్ చేసుకొని వచ్చినాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ రూట్లో వెళ్తే ఏమొస్తుందని చూద్దామనేసి వెళ్తున్నాం అనమాట. ఇవి వాటర్ వస్తున్నాయి. అండ్ లెట్స్ గో గైస్. చాలా అడ్వెంచరస్గా ఉందన్నమాట. మనం ఇటువైపు ఏంది ఉందనేసి చూద్దాము. ఓకే లెట్స్ గో గైస్. నేను తిమ్మని అంటున్నాడు, తీమని. సరే ఏమవుతుంది, మనకేం పోతుంది, అంతే కదా. కాలు ఇలా మడుచుకోవాలన్నమాట, ఎందుకంటే తడిచి గలీజ్ అవుతాయి అనమాట. ఇరిటేషన్ దొబ్బుతూ ఉంటుంది. అవునా నిజమా? ప్రస్తుతానికి తడిసినాయి రండి ఆడికే. చూడండి ఎంత నీళ్ళు సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. నాకు తెలిసి అంత క్లారిటీగా నా వాయిస్ మీకు వినపడకపోవచ్చు. చూడండి ఇంత టాలెంటెడ్ జరుగుతుంది. అది వాళ్ళు ఎట్లా పెట్టారో. అండ్ సైడ్ కూడా చూడండి కొంచెం గలీజ్గా ఉన్నాను, అడ్జస్ట్ చేసుకోండి. 90 వేసినట్టున్నాడు సైకోసాలే. ఎడిటింగ్ ఏదో ఫిల్టర్లు వేస్తాను, కొంచెం బాగా కనపడేలా. గాయ్స్ ఇడు కూడా చూద్దామని వస్తే చూడండి లేదంటున్నారు ఇల్లు. అయినా మనం చెక్ చేద్దాం. దీని కింద ఇంకేమున్నాయో తెలియదు గాయస్. పైన రాళ్ళు అయితే అయినా వేసినారు, ఈ కింద అయితే నీళ్ళు పోతున్నాయి కొంచెం కాలువ టైప్లో. అక్కడ కాలువ టైప్ కాదు బ్రో, వంక టైప్ ఏదో లే బ్రో. మీకు వచ్చినంత తెలుగు ఇంగ్లీషు మాకు రాదు. ఈ బొక్క అరే నువ్వు ఉంటా నాయన నేను చెప్పని. ఇటు చూడండి గాయస్ కొంచెం ఈ హోల్ చూడండి. రే వద్దురా రే గెలకద్దరా పోదాం పారా. ఒరే గాయస్ చెక్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే దాని గుడ్డు కూడా ఉంది. చూసినారు కదా, మేబీ బొక్కలేంచి ఏమైనా పాము ఉందో ఏమో చెప్పలేము గాయస్. మేము ఇదిగోండి అక్కడ ఇంకేదో ఉంది, చూద్దాం. కట్టి పెట్టి గెలుద్దామంటారా వద్దంటారా? వద్దు మనము పైకి వెళ్దాం గాయస్. ఇంకా కొంచెం పైకి వెళ్ళి చెక్ చేద్దాం. పోదాం రా, అట్లా కూడా పోదాం. ఫస్ట్ ఈడ రూట్ అయితే కంప్లీట్ అయింది కదా. చూడండి గైస్ వాటర్ ఎలా వస్తున్నాయి, ఇది చూసినారు కదా. ఈ వాటర్ అనమాట ఎక్కడి నుంచి అంతా వస్తున్నాయి. ఇక్కడైతే ఎండు గైస్, ఇంకా ఇటు వెళ్ళేకైతే లేదు. జాడలు ఉన్నప్పటికీ అంత పైన ఇవన్నీ కమ్ముకున్నాయి, అవే చెట్లన్నీ పైనకి వచ్చేసినాయి. నాకు తెలిసి అట్లా దూరి చాలామంది వెళ్ళిండొచ్చు, అందుకే జాడలు ఉన్నాయి అక్కడ. అండ్ ఇటు కూడా ఉన్నాయి గైస్. ఇంకా ఇట్లా పోదాము, లెట్స్ గో. తర్వాత పైనుంచి వచ్చి ఒకసారి చూద్దాం అక్కడ ఏమన్నా రూట్ ఉందా లేకపోతే ఏందనేసి. ఇక్కడ మనుషులు ఉన్నారు కానీ వాళ్ళు తింటున్నట్టున్నారు అక్కడ. వాళ్ళు తింటున్నారు, భోజనం చేస్తున్నారు. అండ్ మనం ఆ పైకి వెళ్ళి చూద్దాం, మొత్తం చెక్ చేద్దాం ఆ బ్యాక్ సైడ్ ఏది ఉంది ఏంటి అనేసి. నాకైతే ఇక్కడ నుంచి పొలాలు, రోడ్డు కనపడుతుంది. ఆ పైనకి కూడా ఒకసారి చూద్దాం గైస్. లెట్స్ గో బ్యాక్ గైస్. చూసినారు కదా, ఓ నో ఇంత హాంటెడ్గా ఉందో ఈ ప్లేసు.
నార్మల్గా దేవాలయాలకు వస్తారు, దర్శించుకొని పోతారు. ఇట్లాంటి తీట పనులు చేసే మాత్రం ముందు మనం ఉంటాం అనమాట. చూడండి, ఈ సౌండ్కి నా మాట ఏం వినపడుతుందిలేండి, కానీ ఇటు పోయినాక పైకి ఎక్కినాక డైరెక్ట్ వీడియో ఆన్ చేసుకుంటా. ఓకేనా గైస్, ఆ రూట్ అయితే కన్నా చెక్ చేసేసినామా. అండ్ ఇదిగోండి, ఈ పైకి ఎక్కుతా అని చెప్పినా కదా, ఈ పైకి పోయి చూపిస్తాను మీకు ఏముంది ఏంది అనేసి. ఆల్రెడీ 2-3 మెంబర్స్ పైన ఉన్నారు. ఇక్కడ పాములు ఏమైనా ఉన్నాయేమని భయం అవుతుంది. బట్ అయినా కానీ తగ్గేదేలే, ఎందుకంటే ఎక్కుతానని చెప్పినాక మళ్ళీ ఎక్కకోకుండా ఉంటే బాగోదు. సో చూడండి గైస్, నేనేదో అడవి అనుకున్నా కానీ కొంచెం చెట్లు కంపలు పెరిగినాయి అనమాట, అంతే. ఇదేం పెద్ద అడవేం కాదు, చూస్తున్నారు కదా. అటంతా పొలాలు నార్మల్, అంతే యాజ్ ఇట్ ఈస్. వాటి నుంచి వాటర్ వస్తున్నాయి అంతే, ఏం అక్కడ తింటున్నారు. అండ్ ఇటు ఇందాక మేము చూపించిన కదా అక్కడి నుంచే. అండ్ ఇటు మళ్ళీ మన పెన్నబిలం నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఇటు వెళ్ళిపోతే టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట. చూపించు, నువ్వు పోతాండ పోతే. ఇక్కడి నుంచి వస్తున్నాయి గైస్ వాటర్, ఇద్దండి కింద నుంచి, ఇంకా పైనుంచి కూడా వస్తున్నట్టున్నాయి. ఇటు బాగాలేదు. ఇదే మనం ఇందాక అక్కడి నుంచి వీడియో తీసినాం అనమాట, అక్కడ నిలబడి. అండ్ చూడండి, ఇదిగోండి గైస్. అండ్ లెట్స్ గో గైస్ బ్యాక్. టెంపుల్కి అయితే పోతున్నాము. లేదులే, ఎవరున్నారు నా పైడ? యా కింద చూపిద్దంట. ఏదో అడవి ఏమనుకున్నాను నేను, బట్ ఇది అడవి అయితే కాదు గైస్. పోదాం గైస్. అక్కడ అరుపులు వినిపిస్తాయి, అంత ఈదలాడుతున్నట్టున్నారు. మనం కూడా పోయి చూద్దాం. ఇక్కడ ఈదలాడుతున్నట్టు చాలా డౌన్ ఉంది కదా, ఆ పైన నుంచి ఈదలాడుతున్నట్టున్నారు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి అటు వస్తున్నాయన్నమాట. మనం ఇందాక ఆ పైన నుంచి వీడియో తీసినాం అనమాట. ఇప్పుడు ఇట్లా దిగి వచ్చినాము. ఇదండి, ఇట్లా ఈడ కూడా కొంతమంది ఈతలాడుతున్నారు. చూపించకూడదు అనేసి చూపించలేదు, లేకపోతే చూపిస్తా అంటే. ఓకేనా, నేనైతే మామూలుగా ఫ్రెండ్స్తో వచ్చినా గైస్. ఊరికే ఏదో వీడియో తీద్దాము అంటే చూద్దామని అనుకున్నాము, అట్లే వీడియో తీద్దామనేసి తీస్తున్నాను. అండ్ అదే పనిగా ఏంటి, నేను అనంతపూర్లోనే స్టార్ట్ చేస్తా అంటే. ఓకేనా, ఇంకా టెంపుల్ పోతాను.